ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను కర్రీ కోసం క్యాబేజీ కట్ చేసుకుంటున్నాను. మా పెద్దబాబు వచ్చేసి అమ్మ ఏదో స్నాక్స్ చేయి, క్యాబేజీతోనే స్నాక్స్ చేయి అన్నాడు. సరే అని చెప్పేసి నేను క్యాబేజీతో పకోడీలాగా కొంచెం లావుగా అయితే వేసానండి. ఈ కట్ చేసుకున్న క్యాబేజీలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి నూనె అయితే పోసుకొని నూనె వేడైన తర్వాత ఇలాగ కొంచెం లావుగా అయితే వేసుకోవాలండి. కొంచెం పిండి వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు, లోపల పిండి పిండిగా ఉంటుంది. అందుకని కొంచెం పిండి వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. పిల్లలకి వస్తే ఈవినింగ్ స్నాక్స్ సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా పిల్లలు అయితే పడుకొని లేచారండి. లేచిన తర్వాత హోంవర్క్ అయితే చేస్తున్నారు. అప్పటికి నాకు ఈ సలహా ఇచ్చారు. ఇంకా నేనైతే ఇలా స్నాక్స్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు ఏం చేద్దామా అనుకొని మా పెద్ద బాబాయ్ నాకు సలహా అయితే ఇచ్చాడు. సరే అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. సింపుల్గా అయిపోతుంది కదా, ఇది కూడా బాగుంటుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా టమాటా కెచప్తో అయితే ఇచ్చేసాను. వీళ్ళు హోంవర్క్ చేయడమో కానీ ఇంటి నిండా బుక్స్ అయితే వేసేస్తారండి. ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేయడానికి వెళ్ళారు ఇద్దరు. వాళ్ళకైతే చదివిపించేసరికి 7:30 అలా అయితే అయిందండి. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి క్లీన్ చేసేసి. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను కిచెన్లోకి. ఇంకా వాళ్ళిద్దరు అయితే టీవీ చూడడానికి వెళ్ళిపోయారు. ఇంకా బిగ్ బాస్కెట్లో అయితే రేపు మా బాబు బర్త్డే ఉందని చెప్పేసి మర్చి చాక్లెట్లు, వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మర్చి చాక్లెట్లు, ఇంకా టీచర్ వాళ్ళకి డైరీ మిల్క్స్ అయితే బుక్ చేశాను. ఇంకా అవైతే వచ్చేసాయి. పక్కన పెట్టేసి అన్ని గిన్నెలు అయితే క్లీన్ చేసిస్తాను ఫస్ట్. మాకైతే గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత స్టాండ్ అయితే బాగుందండి. ఆ కవర్లో గిన్నెలు పెట్టే స్టాండ్ అయితే ఉంది. క్లీన్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి బాగా అనిపించింది. ఇంకా రైస్ అయితే కడిగేసి రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా మా చిన్నబాబు వచ్చేసి కెమెరాను సరిగ్గా కనిపించట్లేదు అలా ఇలాగని కదిలిస్తూ ఉన్నాడు వచ్చి. నేనేమో ట్రైపోర్డ్ ఇరికిద్ది జాగ్రత్త అని చెప్తున్నాను. నిజం అనుకుంటున్నాను నేను, చూస్తే బాగానే ఉందండి. ఇంకా నేనైతే స్పూన్స్ అయితే పెట్టనండి దాంట్లో. స్పూన్స్ కోసం ఎత్తుక్కుంటూ ఉండాలి ఎందుకులే అని చెప్పేసి స్పూన్స్ అయితే పెట్టను. ఇంక ఇలా సపరేట్ పెట్టేసుకొని స్పూన్స్ అమ్మటిని కబోర్డ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా కర్రీ కోసం కొంచెం క్యాబేజ్ అయితే ఉంచేసాను. నేనైతే శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నానండి. సింపుల్గా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. శనగపప్పు క్యాబేజీ కర్రీ. క్యాబేజీ అయితే కొంతమందికి అసలు ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పోపు దింజలు, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని క్యాబేజీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ కొంచెం స్మెల్ వచ్చింది అంటారు కదా, అందుకని చెప్పేసి. క్యాబేజీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. నేనైతే తర్వాత వేసాను. ఇంకా టమాటాలు సన్నగా కట్ చేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టేసుకున్న శనగపప్పు వేసుకోవాలి. స్పైసీ తగ్గట్టు కారాన్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగైతే కలిపేసుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. మీ గ్రేవీ తగినన్ని వాటర్ అయితే పోసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. గ్రేవీ కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలండి. అంతా కలిసేలా కలుపుకోండి. కొబ్బరి పౌడర్ ఆప్షన్ అండి, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకోవడమే. సింపుల్ టేస్టీగా క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ నాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. నైట్ డిన్నర్ రెడీ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము. క్యాబేజీ కర్రీ అస్సలు ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేయండి. క్యాబేజీ ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది.
పని అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ చేసేసాము. ఇంకంతా అయితే క్లీన్ చేసేసుకుంటాను. నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తాను. ఇలా గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తానండి. ఎందుకంటే మార్నింగే పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి, 7:30కి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి నేను నైటే అంతా క్లీన్ చేసేసుకుంటాను శుభ్రంగా. గిన్నెలు అయితే ఏముంచేసారు. రేపు ఉదయం అయితే లేవగానే మైండ్ కూడా ఫ్రీగా ఉంటుందండి. నిజంగా ఇలా చేయడం వల్ల నైట్ కడగకూడదు అంటారు, కానీ తప్పదు. ఇలా సిటీలో ఉన్నప్పుడైతే ఒక్కోసారి అయితే 7కే స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఈరోజు అయితే 7:30 నుంచి 2 వరకు అయితే స్కూల్ అయితే ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని రేపు ఏం చేయాలనేది రెడీ చేసేసుకొని ఇంకా అలా ఫ్రెష్ అప్ అయి పడుకుంటానండి. ఇంకా అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవైతే బుక్ చేశానండి. తోటకూర 10 రూపాయల ఆఫర్లో ఉందని చెప్పేసి బుక్ చేశాను. ఇక్కడ నార్మల్గా అయితే 30 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా 10 రూపాయలే కదా అని చెప్పేసి బుక్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పర్క్ చాక్లెట్ మచ్చు అయితే బుక్ చేసేసానండి. 2 ప్యాకెట్లు. ఒక్కో ప్యాకెట్లో వచ్చేసి 16 అయితే ఉన్నాయి. ఇంకా 4 డైరీ మిల్క్స్ 20 రూపీస్ అయితే బుక్ చేశాను. ఇవైతే వచ్చాయి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే మా కిచెన్లో గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత పెట్టే స్టాండ్ అయితే చూపిస్తాను చూడండి. ఇంకా మా బండ అయితే ఇలాగే ఉంటుంది. మీరు ఇట్లా ఉంది మరకలు మరకలుగా అనుకోకండి. ఆ బండ ఉండడమే అట్లాగా, అందుకని మీకైతే చూపిస్తున్నాను. షింక్ దగ్గర అయినా కానీ అక్కడైనా. ఇంకా మాకైతే ఇలాగ కబోర్డ్లో స్టాండ్ అయితే ఇచ్చాడు. క్లీన్ చేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ వచ్చేసి ఈ ప్లేట్ ఉంటుంది కింద, ఆ ప్లేట్లో అయితే పడతాయి. ఇలా ప్లేట్లో అయితే పడతాయండి. ఇంకా గిన్నెలు తీసి కబోర్డ్లో పెట్టుకున్న తర్వాత ఆ స్టాండ్లో వాటర్ ఉంటే అది తీసి సింక్లో వేసుకోవడమే. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.